మాట్లాడుకున్నట్లు 4332 పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 4332 పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారంతో రెండో విడత ఎన్నికల ప్రచారానికి మొన్నటి నుంచి బ్రేక్ పడిందని కూడా చెప్పవచ్చు. ఇక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. క్షేత్రస్థాయికి వెళ్లిన పోలింగ్ సిబ్బంది ఓటర్లకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఇక బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రితో పాటు సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలలో సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో బ్రేకింగ్ అంశంగా మనం చూసుకున్నట్లయితే కరీంనగర్లో ఒక పంచాయతీలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఓటర్ లిస్ట్, పాత ఓటర్ లిస్ట్ ఏవైతే మన అసెంబ్లీ ఓటర్ లిస్ట్ ఉంటుందో దాన్ని తెచ్చినట్లు బ్రేకింగ్గా చెప్పవచ్చు. అయితే దాన్ని వాళ్ళు తెస్తే ఒక అరగంట వరకు కూడా ఈ ఎలక్షన్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఓటర్ జిరాక్స్లు ఇచ్చేసరికి మళ్ళీ కరీంనగర్ ఒక పంచాయతీలో మళ్ళీ దాన్ని కొనసాగించడం అయితే జరిగినట్లు కూడా మనకి తెలుస్తోంది. సో అది బ్రేకింగ్గా మనం చెప్పొచ్చు. ఇక 415 గ్రామ సర్పంచులకు కూడా ఏకగ్రీవైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి 4332 పంచాయతీ ఎలక్షన్స్ ఉంటే దానికి 415 గ్రామ సర్పంచులు కూడా ఏకగ్రీవం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇక రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 చోట్ల నామినేషన్ దాఖలు కాలేదు. ఇక 415 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. ఇక దీంతో మిగిలిన 3906 ప్రస్తుతానికి 3906 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో సభ్యులు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. అయితే ఇక 8,300 వార్డుల సభ్యులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది సర్పంచులకైతే ప్రస్తుతానికి పోటీ పడుతూ ఉన్నారు. ఇక బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళ చివరి ప్రయత్నాలు మొన్నటితో సుగమం అయిపోయినట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరగనుంది. తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఈ రోజు సాయంత్రము ఫలితాలు వెలువరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పోలీసులు శాఖ రెండో విడతలో కూడా పూర్తి చేశారు. ఇక రెండో విడతలో కూడా పూర్తి చేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇప్పటికే గ్రామాల వారికి అభ్యర్థులు కూడా మద్దతుదారులతో సమావేశం నిర్వహించి పోలీసులు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక మూవీ విషయానికి వచ్చేసరికి అఖండ 2 విజయం సాధించింది. మనందరూ కూడా తెలుసు. ఇటు పక్క ఎన్నో వివాదాల మధ్య ఉన్న అఖండ 2 సినిమా అనేది విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ చీఫ్ దీని మోహన్ భగవత్ ప్రశంసలు అందించినట్లు కూడా తెలుస్తోంది. దేశం, ధర్మం, దైవం గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని, వైభవాన్ని నేటి తరానికి అద్భుతంగా చూపించారని బోయపాటి అభినందించారు బోయపాటిని. ఇక సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటివి వెలుగులతో కూడిన చిత్రాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించినట్లు కూడా అభినందించారు. ఇక మోహన్ భగవత్ ప్రశంసలపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. దేశం, ధర్మం వంటి మూల విలువలను నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని కూడా రూపొందించాను. ఇక మోహన్ భగవత్ గారి ఆశీస్సులు మా చిత్ర బృందానికి దక్కిన గొప్ప గౌరవం ఇది. అయితే ఇది మాకు మరింత స్ఫూర్తిని, బాధ్యతను పెంచిందంటూ కూడా చెప్పినట్లు కూడా బోయపాటి శ్రీను చెప్పినట్లు మనకి క్లియర్గా తెలుస్తోంది. ఇక ఈ మరొక అంశం చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఇటు యూత్కి అదేవిధంగా అందరికీ కూడా ఏ విధంగా ఆనందాన్ని కలిగించే ఒక ముఖ్య అంశంగా చూసుకున్నట్లయితే మెస్సీకి గ్రాండ్ వెల్కమ్. మన తెలంగాణ రాష్ట్రం అంటే దాదాపు ఒక మెస్సీ ఈరోజు నిన్న భారతదేశానికి వచ్చినప్పుడు ఇండియాకి దాదాపు ముంబై, కోల్కతా, హైదరాబాద్ ఈ మూడింటిని ఒక్క రోజులోనే ఆయన చుట్టుముట్టారు. సో కోల్కతాలో ఏ విధంగా అయితే కొన్ని వివాదాలు స్టేజ్ దగ్గర అదే స్టేడియంలో జరిగిన మనకు తెలుసు. సో ఆడించకుండానే సెలబ్రిటీలు, అభిమానులు కొంతమంది వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు తప్ప ఆయన ఆడించకుండానే విధంగా చేశారంటూ కూడా కొంత గందరగోళ పరిస్థితుల్లో ఇటు పక్క ఆ తర్వాత వెంటనే ఇటు తెలంగాణకి హైదరాబాద్కి రావటం, హైదరాబాద్లో ఫలక్నామా దాంట్లో ఉండటం, ఆ తర్వాత కొద్దిసేపటికి తను మళ్ళీ ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి ఆడటం అనేది జరిగింది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి హైదరాబాద్ ఘన స్వాగతం పలికింది. హైదరాబాద్ రావడంతో అభిమానులు ఉర్రుతులుగారు. ఇక అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. మెస్సీ మెస్సీ అనే నినాదాలతో
ఉప్పల్ మైదానం మారుమోగింది. అయితే సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మెస్సీ బృందానికి ఘన స్వాగతం లభించింది. ఇక క్రీడా అభిమానులు, పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు అడుగడుగున స్వాగతం పలికారు. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు బ్యానర్లు పట్టుకొని ఫుట్బాల్ దిగ్గజానికి స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మెస్సీ బృందం ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళింది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఫలక్నామా ప్యాలెస్లో 100 మంది ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొన్నారు. కిందకు ఒక్కొక్కరు దాదాపు 10 లక్షలు వీక్షించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అది అనంతరము ఫలక్నామా ప్యాలెస్ నుంచి దాదాపు ఉప్పల్ చేయడానికి చేరుకున్నారు. తొలుత 30 మంది చిన్నారులు మెస్సీ ఫుట్బాల్ ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా కొనసాగుతుంది. ఆ తర్వాత గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సింగరేణి ఆర్ఆర్ టీము తరపున మైదానంలో రేవంత్ రెడ్డి గోల్ను కొట్టారు. ఇక మెస్సీ 2 గోల్ రాబట్టారు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు మెస్సీ, రేవంత్ ఫోటోలు దిగినట్లు తెలుస్తుంది. ఇక గ్యాలరీలో అభిమానులు ఫుట్బాల్ కిక్ చేసి గిఫ్ట్ని ఇచ్చినట్లు కూడా మనందరికీ ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇకైతే రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కుమార్తె కూడా ఫుట్బాల్ మ్యాచ్ను దగ్గరుండి వీక్షించినట్లు లైవ్లో మనకు తెలుస్తూ ఉంది. ఇక మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడారు. మ్యాచ్ అయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూట్ అవుట్ చేశారు. ఇక మెస్సీ ఉప్పల్ చేయడానికి రాకముందు అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో, ఇందాక మనం చెప్పుకున్నట్లు రాహుల్ సిప్లిగంజ్ అదేవిధంగా మంగ్లీ, వీరిద్దరి యొక్క లేజర్ షో పూర్తిగా ప్రజలందరూ కూడా అలరించింది, ఉర్రూ తొలగించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్కి రావడం ఎంతో సంతోషంగా ఉందని మెస్సీ ఫైనల్గా మాట అయితే అన్నారు. ఇక మ్యాచ్ అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి విన్నర్, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందించడం జరిగింది. ఇక తెలుగు ప్రజల కలవడం కూడా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలిపినట్లు మనకి ఇక్కడ స్పష్టంగా 3 ఫుటేజ్లు అయితే మనకి కనిపిస్తుంది. పక్క మెస్సీ, రేవంత్ రెడ్డి అండ్ టీము ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, అదేవిధంగా మెస్సీ ఇటు పక్క ఆడిన ప్లేయర్స్, గోల్ ఇస్తున్న, సైన్ చేస్తున్న యొక్క ఫోటో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇక భూపాలపల్లిలో భారీ ఘోరం అయితే జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎంత హృదయ విదారక ఘటన జరిగిందంటే, భూపాలపల్లిలో భార్యను చంపి తనే వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆపై తనే ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే భూపాలపల్లి జిల్లాలో జరిగింది. పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా దారుణం వెలుగు చూసిందని చెప్పవచ్చు. భార్యను ఉరివేసి చంపేసిన భర్త ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాదు భార్యను చంపిన తర్వాత వీడియో తీసి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారు. ఆ స్టేటస్ చూసి వాళ్ళ బంధువులు అదేవిధంగా మిగిలిన వారందరూ కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో పోలీసులు అక్కడికి చేరుకొని కేసు